గత 100 ఏండ్లుగా క్రికెట్ గ్రౌండ్స్ ఎంతగా మారిపోయాయో చూసాం. కానీ ఒక్కసారిగా ఊహించండి, మనం ఎక్కడున్నామంటే మార్స్ మీద క్రికెట్ ఎలా ఉండొచ్చు, బాల్ ఎంత బౌన్స్ అవుతుందో, 6 కొడితే ఎంత దూరం వెళ్తుంది, ఇవన్నీ ఊహించుకోవడమే కాకుండా నిజంగానే జరిగితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మార్స్పై క్రికెట్ ఆడాలంటే ప్రతి ప్లేయర్ కూడా స్పేస్ సూట్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడే చాలా ఎక్కువ శాతం కాబట్టి. అలానే మనం గ్రౌండ్ని కన్సిడర్ చేసినట్లయితే గ్రావిటీ అనేది ఇంపార్టెంట్. మన ఎర్త్ మీద గ్రావిటీ 9.8గా ఉండగా మార్స్పై 3.7గా ఉంది. సో ప్లేయర్ బరువు చాలా రెట్లు పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ప్లేయర్ మన ఎర్త్ పై 80 kgs ఉంటే మార్స్పై 26 kgs మాత్రమే ఉంటాడు. మార్స్పై బౌలింగ్ వేయాలంటే ప్లేయర్ లెగ్స్ గ్రౌండ్కి తగలడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అలానే గాలి లేకపోవడం వల్ల స్వింగ్ అస్సలు ఉండదు. అంటే స్వింగ్ బౌలర్లకు పెద్ద సాకే. అంటే మార్స్పై స్పిన్, బౌన్స్ కి అన్ని కొత్త రూల్స్ లో ఆడాలి. ఇక బ్యాటింగ్, బాల్ ఒక్కసారి హిట్ అయితే ఏమవుతుందో ఊహించండి. మార్స్ లో గాలి లేనందున ఒక్క సిక్సర్ కొడితే అది మళ్ళీ గ్రౌండ్ లోకి రావడమే కష్టం. అంటే ఇక్కడ బౌండరీ రూల్స్ కూడా మార్చేయాలి. మరి కొత్త రూల్స్ ఎలా ఉండాలంటే 6కి లిమిట్ అనేది ఉండకూడదు. అంటే 80 మీటర్స్ ఎత్తులో ఉంటే 6 అని, 40 మీటర్స్ ఎత్తులో ఉంటే 4 అని అలా ఉండాలి. సో ఈ వీడియోలో మార్స్పై క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. మరి మీకేమైనా ఇలాంటి కొత్త ఐడియాస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తా. అలానే మార్స్పై మ్యాచ్ జరిగితే ఎవరు బెస్ట్ బ్యాట్స్మెన్ అవుతారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రేజీ కాన్సెప్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.